హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్ల. టుడే వీడియో వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ రోజు మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాం అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. టుడే వీడియో సింపుల్గా మా అబ్బాయికి జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలాంటి హడావిడి లేకుండా డైలీ రొటీన్గా ఎలా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేస్తామో అలాగే న్యూ ఇయర్ మా అబ్బాయికి బర్త్డే జరిపాము. సరిగ్గా 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ వచ్చాయి. నెక్స్ట్ మార్చ్కి అబ్బాయి అయితే 10th క్లాస్కి వెళ్తారు. బాబు వాళ్ళ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ అయితే అనుకోకుండా ముచ్చటగా 3 కేక్స్ అయితే కట్ చేయించారు. ఒకటి ఇంట్లో కట్ చేయించారు, ఒకటి గార్డెన్లో. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తన స్కూల్లో అయితే కేక్ కట్ చేశారు ఫ్రెండ్స్. నేను ఎలాంటి హడావిడి లేకుండా డిన్నర్లో అయితే వెజిటేబుల్ రైస్, రైతా అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్ అందరూ 12కి కేక్ కట్ చేశారు కదా మమ్మీ, మరి నేను ఎందుకు ఫస్ట్ డే నేను ఈవినింగ్ ఎందుకు కట్ చేయాలి అని అడుగుతాడు ఎప్పుడు మా అబ్బాయి. కానీ లేట్ నైట్ డిన్నర్స్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్ సెలబ్రేషన్స్ చేసుకోవడం వద్దు అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ అయితే ఎప్పుడు సెలబ్రేషన్స్ చేస్తాము. ఏదైనా ప్రిపేర్ చేసాము ఫ్రెండ్స్కి అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ తప్ప అన్ని రెసిపీస్ ఇంట్లోనే చేస్తాను. ఏది చేసినా చాలా కొద్దిగా చేయాలి, అదే ప్రాబ్లము. 4 మెంబర్స్కి ఏది కంప్లీట్గా ఫినిష్ చేయరు. మా ఇంట్లో నేను ఆయిల్ తక్కువగా యూజ్ చేసి ఈ విధంగా అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను పిల్లలకి నచ్చే విధంగా. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఆయిల్ ఎక్కువగా వేసి చేస్తారు, అందులో అవి అన్హెల్దీ అని నేనైతే ఇంట్లో ఫుడ్డే పిల్లలకి రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చింది మనం ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసిన ఫుడ్ ఎంతో హెల్దీ కూడా. ఇలాంటి ఫుడ్ మనం ప్రిపేర్ చేయడం వల్ల ఇందులో వెజిటేబుల్స్ యూజ్ చేస్తాము. వెజిటేబుల్స్లో మోర్ ఫైటోన్యూట్రియన్స్ ఉంటాయి. పిల్లలు వెజిటేబుల్స్ తీసినా వాటిని ఉడికించినప్పుడు వాటి పోషక విలువలు అనేది భోజనంలో వస్తాయి. కాబట్టి పిల్లలు ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఫైబర్ కూడా అందుతుంది. ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా హెల్త్ బాగుంటుంది. అలాగే గట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైటోన్యూట్రియన్స్ ఉండడం వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. వేడిగా అంటే ఎప్పుడు వండింది అప్పుడు పిల్లలకి ఇవ్వడం వల్ల ఈ చలికాలంలో పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్లో పిల్లలకు ఇలా వండి పెట్టడం వల్ల పిల్లలైతే చాలా చురుగ్గా ఎదుగుతారు ఫ్రెండ్స్. నేనైతే ఇలా రైతా, సాంబారు, అలాగే బగారా రైస్, వెజిటేబుల్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేశాను పిల్లల కోసం బర్త్డే రోజు అయితే. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా ఆయిల్ తక్కువగా వేసి బగారా రైస్ ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏమంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. 2 డేస్ తక్కువ 1 ఇయర్. 70,000 వ్యూస్ అయితే వచ్చాయి. 460 ప్లస్ సబ్స్క్రైబర్స్, అలాగే 400+ వీడియో చేశాను ఫ్రెండ్స్. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా నేనైతే ఎడిటింగ్ నేర్చుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా అబ్బాయి వీడియోస్ మీకు నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.